మెగా6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 22/2/2026 విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ గారు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ విశాఖ మీడియా ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు గారు పాల్గొన్నారు. వివరాలు వారి మాటల్లో. అధికారం ఉన్నప్పుడు కూడా చట్టసభల్లో వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులతో దూషిస్తూ ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని అపహాసం చేస్తూ గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు నన్ను గడిపారు. ఇప్పుడు కూడా ఆయన ఒక నీచ బుద్ధితో హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏమాత్రం లెక్క లేని విధంగా ఆయన చేయడం చాలా దుర్మార్గం అండి. నేను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లా మన వేదాల్లో కావచ్చు, లేకపోతే ఇతిహాసాల్లో కావచ్చు, మనం చూసుకుంటే అటు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు. వారు హిందూ దేవాలయం మీద పడి ఆయన ధ్వంసం చేస్తుండేవారని చెప్పేసి కథలుగా వినేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం. కల్తీ లడ్డు తయారు చేసి పాలు లేకుండా, పాలు ఉపయోగించకుండా నెయ్యి తయారు చేసేది. ఏదైతే జంతు కొవ్వు ఉందో అది కెమికల్ రూపంలో, ప్రమాదకరమైనటువంటి రసాయన రూపంలో కలిపి మరి సప్లై చేసినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఆయనకి ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో బ్రహ్మోత్సవాలకి వెళ్తే సతీ సమేతంగా వెళ్తారు. ఆయనకి హిందువుల యొక్క కలియుగ దైవం పట్ల గౌరవం లేదు కనుక ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఒకరే వెళ్తారు. అలాగే మాడ వీధుల్లో వారు అందరూ పరమ పవిత్రంగా భావించేటువంటి మాడవీధి, వెంకటేశ్వర స్వామి చుట్టూ గుడి చుట్టూ ఉండేటువంటి వీధి, అక్కడ చెప్పులు ఎవరు వేసుకోరు. అలాంటి దగ్గర ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది కేవలం హిందువుల యొక్క మనోభావాలపైన అంటే లెక్కలేనటువంటి విధానం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా దేవుడి డబ్బులకి వీల్ సెటిల్మెంట్ చేయడం, శిక్ష వేయాల్సింది పోయి వీల్ సెటిల్మెంట్ చేసేటువంటి తీరు. అంటే అదే చెప్తుంది ఈయన లెక్కలేదని చెప్పేసి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈయన ఒక సిస్టమేటిక్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిదిని, ఆ యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే లెక్కలేని విధంగా ఈయన ప్రవర్తన ఉంది. మేము ఇక్కడ ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ గౌరవించాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి నాయకత్వానికి పైన ఉంటుంది. నాకు హిందూ మత విశ్వాసం మీద నమ్మకం లేదు కనుక దాన్ని చులకన చేసే విధానం చాలా తప్పని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానిలో రాములు వారిని ఎంతో, అసలు మనం ప్రతి గ్రామంలో కూడా రాములు వారి ఉరుగుతుంది. రాములు వారు అంటే అందరికీ భక్తి భావన. అలాంటి రామతీర్థాల్లో రాములు వారి విగ్రహానికి తల నరికారు. అలాగే 300 గుళ్ళు వరకు కూడా దాడులు చేశారు. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఖండించారా? ఒకసారి చెప్పాలి. నామవాస్తుకైనా సరే ఒకసారైనా ఖండించారా అని అడుగుతున్నారు. ఖండించలేనటువంటి పరిస్థితిలో ఉండి వీళ్ళకి ఏమాత్రం లెక్క ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నారు. థాయిలాండ్ ద్వారా మళ్ళీ చైనాకి వచ్చేటువంటి
విషయాన్ని అస్సాం రైతులు సార్ పట్టుకున్నారు. ఇది అంతా కూడా ఆన్ రికార్డ్ ఉంది, ఒకసారి వెరిఫై చేసుకుంటే. ఇలాగా విషయం మర్చిపోయింది చెప్పడం. వైసీపీ నాయకులు విఐపీ టికెట్లు అమ్ముకునేటువంటి, సేవా టికెట్లు అమ్ముకోవడం బ్లాక్ మార్కెట్, ఇవన్నీ కూడా హిందువుల వెంకటేశ్వర స్వామి అంటే ఒక చులకన భావన. అలాగే అన్ని మత ప్రచారం కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు చేశారు. ఏ ధార్మిక సంస్థలైనా సరే ఆ పవిత్రతను కాపాడుతూ ఎవరైనా సరే గుడి దర్శనానికి వెళ్తే ఆ మత విశ్వాసం పైన నమ్మకం ఉందని చెప్పేసి రాయాల. ఒకవైపు నేను ఎందుకు ఈ మాట అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం పైన విశ్వాసం లేదు. ఆయన ప్రాక్టీస్ చేస్తుంది వేరే మతం. ఎవరైనా సరే మేము మతాల మీద విశ్వాసం ఉండొచ్చు, ఒక గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ మనోభావాల్ని మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది లేనటువంటి పరిస్థితి రన్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఆయన బేషరతుగా వెంకటేశ్వర స్వామికి అపరాధం చేసినటువంటి సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పు చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి. వీళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోర అపచారాన్ని తప్పించుకోవడానికి రాజకీయంగా దేవదేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చేసినటువంటి తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం. నమస్కారం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే హిందువులకి ఎంతో పవిత్రంగా, హిందువుల యొక్క ఆరాధ్య దైవంగా భావించే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ప్రవర్తన కానీ, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని వాళ్ళు చేస్తున్న రాజకీయాలు కానీ చెప్పులేసుకొని, ఒక కల్తీని దగ్గర నుంచి చూస్తే హిందువుల యొక్క పవిత్రతను, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. కాబట్టి ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలు మతాల మీద కూడా చేయొచ్చు, మతాలను కూడా అడ్డుపెట్టుకోవచ్చు అని వాళ్ళ జగన్మోహన్ గారు కోరుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షెట్ ఆడుకోవడానికో ఇద్దరిని మాత్రం ఇస్తారన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మీరు ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక వ్యాపారం చేసి, ఈ వ్యాపారంలో దొరికిపోయి అన్ని విధాల ఒక ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి, ఒక శాండ్, ఒక బ్లాక్ మ్యాన్, ఒక లాటరైట్, ఒక లిక్కర్ స్కాము, అన్ని స్కామ్లో దొరికిపోయి ఈరోజు వాటి నుంచి తప్పించుకోవడానికి విధ్వంసం, రభస చేయడం, విధ్వంసాలు చేయడం, నాయకుడి యొక్క మైండ్ సెట్ తెలుసుకొని ఇవాళ ఒక అంబటి గారు చేసినా, లేకపోతే ఒక రోజా గారు చేసినా, లేకపోతే ఒక నాని చేసినా, వంశీ చేసినా కూడా నాయకుడు ఎప్పుడైతే నవ్వుతూ ఎంకరేజ్ చేస్తారో ఈ విధంగా రెచ్చిపోయి కులాల మధ్య, మతాల మధ్య శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాయకుడు చేసే తప్ప వాళ్ళు కాదు. నాయకుడు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ కూటమి నాయకులు ఉన్నారు, చిన్న తప్పు చేస్తే మమ్మల్ని మందలిస్తారు, చిన్న రమస చేయడానికి ప్రయత్నం చేసినా వెంటనే మందలిస్తారు. ఎవరు కూడా ఇవాళ ఒక పక్క ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న కూడా ఎంకరేజ్ చేయకుండా, నాయకులు ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే వాళ్ళు తోలుదీసే విధంగా ఉంటే నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ ఎక్కిలిలో నవ్వుకుంటూ ఉన్నావు. కాబట్టి మాత్రమే ఇవాళ ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అందుకే నీకు అలాంటిది సమాధానం చెప్పారు. ఇప్పటికి కూడా రప్పాని మానేసి ప్రజలతో మమ్మకం అవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటుంటే నీ మైండ్ సెట్ మారదు, మీ నాయకుల మైండ్ సెట్ మారదు. కాబట్టి ఇక భవిష్యత్తు కూడా లేదనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ దేవుడే చూసుకుంటాడు ఈ రాష్ట్రాన్ని అనే విషయం కూడా మేము తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చిన్న మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు, మీ మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా
కొనియాడబడుతున్నటువంటి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఆనాటి కాంగ్రెస్ దగ్గర నుంచి ఈరోజు వైసీపీ దగ్గర వరకు కూడా ప్రతిసారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి దాడి, అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో అంతర్వేది రథం దగ్ధం నుంచి ఈ రోజు వరకు గతంలో మరి పెద్దలు చెప్పినట్టు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షసులు దాడి చేసి దేవాలయాల్ని ధ్వంసం చేసేవారు. మన దీంట్లో కూడా మొఘళ్ళు ధ్వంసం చేశారు. ఇప్పుడు బహుశా వాళ్ళు ఆ రోజు అవతారం చాలించి ఇప్పుడు మళ్ళీ పుట్టి వాళ్ళకి కేంద్ర బిందువుగా పనిచేసినటువంటి వైసీపీలో మరి అందరూ చేరినట్టున్నారు. వాళ్ళకి కేవలం దేవీ దేవతాలయాల మీద మాత్రమే దాడి చేసి ఈరోజు మనుగడ సాగించాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు వారి తాలూకా వైఖరి. రాష్ట్రంలో మత కల్లాలు అలాగే కులాల మధ్య విచ్ఛిన్నం చేసి వాళ్ళ మధ్య గొడవలు రేపి ఆ గొడవలతో వాళ్ళు హైలైట్ అవ్వాలనుకుంటున్నారు. ఇది అన్నిటికీ సాధ్యం కాదు. మరి ఈరోజు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పులు బూట్లతోటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలు పట్టుకొని వాళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళి విపరీతంగా రెచ్చిపోవటమే కాకుండా ఆ తర్వాత వాళ్ళందరూ బయటికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా టేబుల్ మీద విసిరేసినటువంటి పరిస్థితి. అంటే నిజంగా భక్తి ఉంటే అలా విసిరేసి వెళ్తారా? అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పొందిగ్గా పెడతారు, కానీ టేబుల్స్ మీద విసిరేసినటువంటి ఇవి కూడా మనం చూసాం. బొత్స సత్యనారాయణ గారు ఏమంటారంటే అసలు బూట్లు షూస్ ఎక్కడ వేసుకున్నారు మాకు చూపించండి కావాలంటే అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ విసిరారు. దీంట్లో క్లియర్గా షూస్ చెప్పులు వేసుకున్నటువంటి వీడియోలు కానీ ఫొటోస్ క్లిప్పింగ్స్ కానీ బయటకు వచ్చాయి. ఆయన ఛాలెంజ్ విసిరారు, ఏది నాకు చూపించండి, ఎవరైనా బూట్లు చెప్పులతో ఉన్నారేమో చూపించండి అని. ఇంత క్లియర్గా వీడియోల్లో ఫోటోల్లో ఇవన్నీ బంధించబడి ప్రజలందరూ చూస్తూ ఉంటే మీరేమో అబద్ధం ఆడుతుంటే బహిరంగంగా అబద్ధం ఆడుతుంటే ప్రజలు గుర్తించరనుకుంటున్నారా లేకపోతే ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ మారాలి. వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మారాలి. ఈ విధమైనటువంటి దేవీ దేవతాలయాల మీద కానీ దేవుళ్ళ మీద కానీ దాడి చేస్తే మరి ఈనాడు కాదు భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది, దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా, అలాగే నెయ్యి విషయాన్ని పక్కదో పట్టించడానికి, నెయ్యిలో తప్పు జరిగింది, కల్తీ నెయ్యి, అలాగే 60 లక్షల టన్నుల పట్టుబడి అవన్నీ కూడా ప్రసాదం అందరూ కూడా తినివేయడం జరిగింది. దాన్ని పక్కదో పట్టించడానికి తీవ్రంగా ప్లాన్ చేసి ఈ అసెంబ్లీలో చేసినటువంటి ఈ గొడవ ఆధారంగా మిగతా ఆ టాపిక్ డివేట్ అయిపోతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి చిల్లర వ్యవహారం చేయటం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. ప్రజలందరూ ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడారు. చాలా సునిశ్చితమైన అంశం. ఎందుకంటే మన భారతదేశం సర్వమతాలని గౌరవిస్తుంది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కినప్పటి నుంచి కూడా హిందూ దేవుళ్ళపై విషం చిమ్ముతూ, హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుమారు 300 దేవాలయాలపై దాడులు చేశారు. ఇవన్నీ కూడా ఆయన హిందూ వ్యతిరేకకి నిదర్శనంగా మీరు అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. మళ్ళీ అట్లా కాకుండా అసలు వెంకటేశ్వర స్వామిని ఒక నల్ల రాయి అన్న కరుణాకర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వడం, మరి వాళ్ళ పిండి చేత అక్కడ ఇది జగన రక్షక గోవింద అని చెప్పేసి అక్కడ పాడించుకున్నారు. ఎంత అంటే ఒక భగవన్నామ స్వరం కానీ ఒక వెంకటేశ్వర స్వామి స్మరణ మాత్రమే చేస్తారు తిరుపతి వెళ్తే ఎవరైనా కానీ. మరి అలాంటి సందర్భంలో నీచ సంస్కృతికి బీజం వేసిన ఘనత ఈ వైసీపీ నాయకుడిది. మీ అందరికీ తెలిసిన విషయమే. నెయ్యి కల్తీ జరిగింది అని ధర్మారెడ్డి కూడా ఒప్పుకున్నారు. సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. నెయ్యి ఆ రోజు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగిందనే దాంట్లో ఒప్పుకున్నాడు. కల్తీ అనేది దాన్ని డైవర్ట్ చేయడానికి, అంటే అది జంతుకోవా రసాయనాల ఇట్లా దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నం. అంటే అసలు కల్తీ ఎందుకు జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒప్పుకుంటున్నారు కదా, కల్తీ అనేది జరిగింది కదా. నెయ్యి అనేది లేదు కదా, పాలు అనేవి లేవు కదా. అసలు పాలు నెయ్యి లేనప్పుడు కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటూ ఇవన్నీ ఎందుకు, ఈ దుశ్చర్యలన్నీ ఎందుకు చేస్తున్నారు?
దేనికి కప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు? మరి బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లీడరు, ఆయన మరి ఈ తప్పులు ఎట్లా చేస్తున్నారు? షూ వేసుకుని ఇదే జగన్మోహన్ రెడ్డి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ మాడ వీధుల్లో షూతో నడిచాడు, చెప్పులతో నడిచారు. మరి నిన్న కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్లే కార్డ్స్ ఉన్నాయో అవి మండలంలో ప్రదర్శించడం ఒక తప్పు అయితే, అవి పట్టుకుని చెప్పులు వేసుకుని షూ వేసుకుని అవమానించడం అనేది, హిందూ మనోభావాలను దెబ్బతీయడం అనేది రెండవ తప్పు. దాన్ని మళ్ళీ విసిరేశారు అక్కడ. పైగా ఇంకొకటి చెప్తున్నారు, ఏమనంటే కావాలంటే చూపించండి అంటున్నాడు బొత్స సత్యనారాయణ గారు, పెద్ద ఆయన. మీ దాంట్లో రికార్డ్ అవుతుంది కదా, అక్కడ మీదే కదా అధికారంలో ఉన్నారు కాబట్టి చూపించండి అన్నారు. నేను మిత్రుడికి అందరినీ కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఒక డిస్ప్లే కూడా ఉంటుంది, దయచేసి ఆన్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పులతో నడిచాడు, ఏ విధంగా ఈ బొత్స వాళ్ళు నిన్న చెప్పులు వేసుకుని, ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు, చెప్పులు తీయించాను, అందరి చేత చెప్పులు తీయించేసేసి మేము ప్లే కార్డులు పెట్టుకుని పట్టుకెళ్ళాం అని. మరి ఎంత బూతండి అసలు నోరు అంటే మీ నాయకుడు. సార్, ఈ సాంప్రదాయాన్ని ఖండిద్దాం, సర్వమతాలని గౌరవించాలి, ఎవరి నమ్మకాలని దెబ్బతీయడం సరికాదు. ముఖ్యంగా భారతదేశంలో హిందూ మనోభావాలను దెబ్బతీయడం అంటే ఎంత దుశ్చర్య ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తామా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడో కూడా బతికి బట్ట కట్టలేదు. కాలగర్భంలో కలిసిపోయిన సంఘటనలు జరిగాయి. ఆ గతే మీకు కూడా పట్టుతుందని చెప్పేసి హెచ్చరిస్తా చెప్తా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఆ దుశ్చర్యకి మీరు కనుక ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదు, కాలగర్భంలో కలిసిపోక తప్పదు అని మాత్రం మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒకసారి విజువల్స్